స్తోత్రములు. చేరి వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయాన మనం దేవుని వాక్యం చదువుకుందాం. ప్రియులారా, మన ధ్యానం కొరకై కొద్ది నిమిషాలు మాత్రమే సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. చాలు. ప్రభు ఈ లేఖనాలు మన కోసం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో ఈ మాట దావీదు అబ్యాతారుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు భయపడక నా యొద్ద ఉండము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు అని చెప్పాడు. ఇది దావీదు అబ్యాతారుతో చెప్తున్నటువంటి మాటలు. భయపడవద్దు, నా యొద్ద ఉండు, నువ్వు నా యొద్ద ఉంటే భద్రంగా ఉంటావు అని చెప్పాడు. ప్రియులారా, నిజమే కదా. దేవుని దగ్గర ఉంటే ఎంత భద్రత ఉంటుంది. ప్రభు చెప్పాడు, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవరు అపహరింపలేడు అని చెప్పాడు. దేవుని దగ్గర ఉంటే ఎంత భద్రత, దేవుని దగ్గర ఉంటే ఎంత భద్రత ఉంటుంది, ఎంత కాపుదల ఉంటుంది, ఎంత కంచె ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గర ఉంటే భద్రత ఉంది అనేది మనం గమనిస్తున్నాం. ఇది దావీదు దగ్గర ఇంత భద్రత ఉంటే దేవుని దగ్గర ఎంత భద్రత ఉంటుంది. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు భద్రత. ప్రభు దగ్గరకు వస్తే భద్రత, ప్రభు దగ్గరకు వస్తే భద్రత. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న వారిని దేవుడు చెప్పాడు. ఒక మాట వ్రాయబడింది, దుష్టుడు ముట్టడు అని రాయబడింది. అది మీరు చూస్తారా? యోహాను మొదటి పత్రిక 5:17 అనుకుంటాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చివరి లైన్లో ఉంది, తను భద్రము చేసుకొను గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు, తన చేతిలో ఉన్న గొర్రెలను అపహరించలేడు. అందుకే నీవు నా యొద్ద వచ్చి భద్రంగా ఉండుమో అబ్యాతారు అని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే దావీదు దగ్గరనే ఉంటే ఇంత భద్రత ఉంటే, మన దేవుడు, మన ప్రభువు, సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడు, సమస్త శరీరులకు దేవుడు, అందరికంటే పైనున్నవాడు, గొప్పవాడు, చాలినవాడు, సరిపోయినవాడు, న్యాయాధిపతి, సర్వాధిపతి, జీవాధిపతి ఆయన దగ్గర ఉంటే మనకు ఇంకా ఎంత భద్రత ఉంటుంది. ఈ మధ్యాహ్నం వేళ మనం ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేస్తాం. ప్రియులారా, దావీదు దగ్గరనే ఇంత భద్రత ఉంటే దేవుని దగ్గర ఎంత భద్రత ఉంటుంది కదా. బైబిల్ వాక్యంలో కొన్ని మాటలు మనం గమనిస్తే, యోబు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. యోబు 14:17, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. చూడండి, పాపం, మనుషులు పాపం చేస్తే దాన్ని కూడా దేవుడు ఎక్కడ ఉంచాడు? భద్రంగానే దాచి పెడుతున్నాడు. ప్రియులారా, ఎందుకంటే శిక్షించడానికి. అది ఇంకొక మాట చూడండి, ఇదే హోషేయ గ్రంథం 13:12, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. పాపము కూడా భద్రం చేయబడి ఉంది. ప్రియులారా, దోషములు భద్రం చేయబడి ఉన్నాయి. ఇలాగనో చూస్తే ఇంకా యోబు గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. యోబు 20:13, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిది. 12వ వచనం, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రం. ఇక్కడ కూడా చెడుతనాన్ని భద్రంగా దాచిపెట్టబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం.
ఇంకా చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. మీకా 6:14. 6:14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నువ్వెప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు, నువ్వు భద్రము చేసుకొని పోవు దానిని దోపుడుకు నేను అప్పగిస్తాను అని ఈ పాపం చేసేవారితో అంటున్నాడు 17వ వచనంలో కదా. నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుతాను కనుక నువ్వు భోజనం చేసినా నీకు తృప్తి ఉండదు, నువ్వు ఎప్పుడు పస్తుగానే ఉంటావు, నువ్వేమైనా తీసుకొని పోయినా అది నీకు ఉండదు, నీవు భద్రము చేసుకొని కొనుపోదాన్ని కూడా దోపుడుకు నేను అప్పగిస్తాను అంటున్నాడు ప్రియుల. దాని ఫలితం ఏంటంటే పేతురుపత్రిక 2వ పేతురు 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది కదా. పాపుల కొరకై ఏమి నిలువ చేయబడిందంటే అగ్ని కదా, అగ్ని నిలువ చేయబడింది, అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉంది. మనుషులు చేసే పాపం దేవుడు భద్రం చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఆ పాపమును బట్టి దేవుని వాక్యం వలన శిక్ష భద్రం చేయబడింది. అది ఏ శిక్ష అంటే అగ్ని శిక్ష, అదే పాతాళము, నరకము, అగ్నిగుండం ప్రియులారా. వారి కొరకై అది భద్రం చేయబడింది. దేని వలన? అదే దేవుని వాక్యం వలన భద్రం చేయబడింది. ఎవరి కొరకు? పాపం చేసే వారి కొరకు అగ్ని భద్రం చేయబడింది అని మనం చూస్తున్నాం. ఇంకా రెండో పత్రిక 2:17 కూడా చూడండి. 2:17 ఇదే అధ్యాయం, ఇదే పత్రికలోనే. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఏం భద్రం చేయబడింది? పాపం చేసే వారి కొరకు అగ్ని భద్రం చేయబడి ఉంది. ఇక్కడ ఏం భద్రం చేయబడింది? ఆ గాఢాంధకారము భద్రం చేయబడింది ప్రియులారా. అందుకే అది కటిక బిలం అంటారు దాన్నే. ఇక గాఢాంధకారం, రాత్రిపూటన్నా కొంత అంత ఇంత చుక్కలు అవి ఉంటాయి కాబట్టి కొంత అంత గాఢాంధకారం ఉండదు మామూలుగా అయితే. అదే ఒక బిలములో, కటిక బిలములో త్రోయబడితే ఎంత గాఢాంధకారం ఉంటుందో ప్రియులారా. అటువంటి గాఢాంధకారములో ఉంటారు పాపం చేసేవారు. గాఢాంధకారము భద్రం చేయబడి ఉంది. ఇంకా పాపం చేసే వారికి ఏం భద్రం చేయబడిందంటే అగ్ని భద్రం చేయబడి ఉంది. పాపం చేసేవారి పాపం భద్రపరచబడతా ఉంది. ఆ భద్రపరచబడిన ఆ పాపాన్ని బట్టి భద్రపరచబడిన అగ్ని వారి కొరకై భద్రపరచబడి ఉంది. గాఢాంధకారము వారి కొరకు భద్రపరచబడింది ప్రియులరా. అందుకే పాపం చేసేవారు భయపడాలి, లేకపోతే గాఢాంధకారం ఉన్నది, లేకపోతే అగ్ని ఉన్నది అని మనం గమనిస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ లోకంలో ఉన్న దేవుని నమ్ముకొని ఉన్నటువంటి మనం ఏం భద్రం చేసుకోవాలి? కొన్ని మాటలు మనం గమనిస్తాం. దేవుడు భద్రం చేసేటివి ఉన్నాయి, మనము భద్రం చేసేటివి కూడా ఉన్నాయి. ఇదే లూకా సువార్తలో 2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే భక్తురాలైనటువంటి కదా లూకా సువార్త మరియను గురించి వ్రాయబడింది. 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ఏ మాటలు? దూతలు చెప్పిన ఈ మాటలన్నీ, దూతలు చెప్పిన ఈ మాటలన్నీ మరియా తలపోసుకొనుచు ఏం చేసుకుంది? భద్రం చేసుకుంది. ఇంకా అదే మరి మనం చూడండి 2:51 చూడండి. 51 కూడా గమనిస్తాం. 2:51 కూడా గమనిస్తాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో
భద్రం చేసుకునేను. ఆ మాటలన్నీ ఆమె తలపోసుకొని భద్రం చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ప్రియులారా, అవి ఏ సంగతులు? ఊర్లో వాళ్ళ సంగతులు కాదు, చుట్టాల సంగతులు కాదు, ఇరుగు పొరుగు వారి సంగతులు కాదు, దేవుని సంగతులు. దేవుని సంగతులను భద్రం చేసుకుంది, దేవుని మాటలను భద్రం చేసుకుంది. ప్రియులారా, చాలామంది వెండి బంగారాలు భద్రం చేసుకుంటారు, కానీ బట్టలను కూడా బీరువాలో భద్రాలు చేసుకుంటారు, కానీ వాక్యమనే మాటలనే వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేవారు చాలా తక్కువ. వింటారు, వినుట మటుకు విందురు, కానీ మీరు గ్రహింపరు. వినేటప్పుడు గ్రహింపుతో వినాలి, గైకొనాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ చొప్పున నడుచుకోవాలి. అప్పుడు ఎలా ఉంటాము? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాము. వినుట మటుకు విని వాక్యాన్ని హృదయంలో దాచుకోకుండా భద్రం చేసుకోకుండా ఉన్నట్లయితే మనం ఎవరిని పోలి ఉంటాము? ఇసుకలో ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటాం. ప్రియులారా, ఇద్దరు ఇల్లు కట్టారు. బుద్ధిమంతుడు కట్టాడు, బుద్ధి లేనివాడు కట్టాడు. బుద్ధిమంతుడు కట్టాడు, స్థిరంగా నిలబెట్టాడు. బుద్ధిహీనుడు కట్టాడు, అవగాహన లేకుండా పడగొట్టుకున్నాడు. ఎంత డబ్బు ఖర్చు అయింటుందో చూడండి, ఎంత సమయం వేస్ట్ అయింటుందో చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం చేసేది జాగ్రత్తగా చేద్దాం, మనం వినేది జాగ్రత్తగా విందాం, మనం మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడదాం, మనం జీవించే జీవితాన్ని జాగ్రత్తగా జీవిద్దాం. ఇదే భద్రం. డబ్బుల భద్రం కంటే వాక్యం భద్రం కాదా? డబ్బుల కంటే వాక్యము గొప్పదా చిన్నదే? ఎండి బంగారముల కంటే వెలయైనది దేవుని వాక్యం. కాబట్టి వెండి బంగారాలు లేకున్నా ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యం వింటుంటే, హృదయం భద్రపరుచుకుంటే దానికంటే గొప్పదని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరి వాక్యాన్ని ఎంతగా విలువగా మీరు ఎంచుకుంటున్నారో అది ఎవరి విలువ వాళ్ళకే తెలుస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం అంతకంటే విలువైందిగా మనం చూస్తున్నాం. మరి ఈ మాటలన్నీ తన తలపోసుకొని భద్రం చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకుంది అని మనం గమనిస్తున్నాం. ఇంకా ఏం భద్రపరుచుకోవాలి? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, రెండవదిగా సామెతలు 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయం వినండి, మనసు పెట్టండి. సామెతలు 4వ అధ్యాయం 20 వచనం, 21 వచనం. 4:20-21. సామెతలు 4:20-21. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యాలకు చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయవద్దు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. ఏమిటిని భద్రం చేసుకోవాలి? వాక్యమును భద్రం చేసుకోవాలి. ప్రియులారా, ఇది వాక్యము దొరికే కాలం. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో వాక్యము కూడా దొరకదు ప్రియులారా. కాబట్టి చాలా కష్టమైన దినాలు వస్తాయి. వాక్యాన్ని భద్రం చేసుకోవాలనే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా సామెతలు 21-23 చూడు. సామెతలు 21-23, 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అనేది. ఇక్కడ విన్న వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలా? రెండవది మనం చూస్తూ ఉన్నాము, మొదటిగా దేవుని మాటలను భద్రం చేసుకోవాలా? మరియం అట్లా భద్రం చేసుకుంది, తలపోసుకోవాలా, హృదయంలో భద్రపరుచుకుంది. రెండవది మనం చూసాము, దేవుని వాక్యములను మనము భద్రం చేసుకోవాలా. మూడవది మనము చూస్తూ ఉన్నాము, ఇక్కడ నోటిని నాలుకను
భద్రం చేసుకో అనే మాట ఉంది. నోటిని నాలుకని ఏం భద్రం చేసుకోవాలా? నోటిని నాలుకని ఏం భద్రం చేసుకోవాలా? నోటితో మాట్లాడతాం, నోటితో తింటాం, అంతే కదా. ఇంకేమన్నా ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఈ నోటితోనే అబద్ధాలు, ఈ నోటితోనే భూతులు, ఈ నోటితోనే సరసోక్తులు, ఈ నోటితోనే దూషించేది, ఈ నోటితోనే కదా కొట్లాడేది. తిట్లు కూడా ఈ నోటితోనే వచ్చేది. ప్రియులారా, మనం గమనిస్తున్నాం. అందుకే నోటిని నాలుకను భద్రము చేసుకున్నాడు. నాలుక అగ్ని వంటిదన్నాడు యాకోబు పత్రికలో. ఆ దాని గురించి వ్రాయబడింది, అగ్ని కొంచెమైన ప్రపంచాన్ని అంతా ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అగ్గిపుల్ల ఎంత ఉంటుందమ్మా? అంతే. ఇది ఒక్కసారి వెలిగిస్తే ప్రపంచాన్నే అంటిస్తుంది, ప్రపంచాన్ని అంటిస్తుంది. అందుకే ఈ నాలుకను బట్టి తీర్పు ఉంటుంది, ఈ నాలుకను బట్టి మాటలు వస్తాయి, ఈ నాలుకను బట్టి గర్వపు మాటలు వస్తాయి, ఈ నాలుకను బట్టి కఠినమైన మాటలు వస్తాయి. ఈ నాలుకను బట్టే కదా ఏదైనా కానీ. ఇది ఎముకలు లేవు నాలుకకు కదా, నాలుక నర్రం ఇది, నాలుక నర్రం ఇది, బాగా రుచి చెప్తుంది. నాలుక రుచి బాగా చెప్తుంది, రుచికరమైనవి కూడా కావాలని కోరుకుంటుంది. అదే సమయంలో ఇదే నాలుక మనం విడిస్తే పోతుంది. ఏ మాటలు విడిచి ఆ మాటలే పోతాయి ప్రియులారా. అందుకనే నోటిని జాగ్రత్త, నాలుకను జాగ్రత్త. నిదానించి నోరు తెరవని బైబిల్లో వ్రాయబడింది. ఆలోచన చేసి నోరు తెరవని బైబిల్లో వ్రాయబడింది. పుస్తకని నోరు తెరిస్తే అంతే, తప్పు మాటలు వస్తాయి. అందుకే ఆలోచన ద్వారా. సాఫ్ట్ టెంపర్ అయిన వాళ్ళు చూడరు, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. సాఫ్ట్ టెంపర్ అయింటారు కొంతమంది, ఏం మాట్లాడేది నోరు అర్థమే కాదు. ఇంకా పోతుంటాయి. రైలు ఇదేది రైఫోలు పోయినట్టు పోతుంటాయి ఆ మాటలు. సాఫ్ట్ టెంపర్ కావద్దు, నిదానంగా మాట్లాడండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా. బైబిల్లో ఏమనింది? మాట్లాడుటకు నిదానించువాడై ఉండవలెను అనింది ప్రియులారా. ఇది ముఖ్యం. ఎందుకంటే ప్రతిరోజు మనం మాట్లాడాలి కాబట్టి. ఏదో 2 నెలలకు 3 నెలలకు మాట్లాడదాంలే అనేది కాదు కదా ఇది. పొద్దున్న లేచినామంటే ఆయనతో పనుకుని చెప్పే నోరు నిశ్శబ్దంగా ఉంటుంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు నోరు ఏం చేయాలా? మాట్లాడుతూనే ఉండాలి. నిలిచినా, కూర్చున్నా, లేచినా, ప్రయాణం చేసినా మాటలు. ఈ చేతులన్నా ఎప్పుడో పనిన్నప్పుడు పనిచేస్తాయి, ఈ కాళ్ళన్నా ప్రయాణం ఉన్నప్పుడు పనిచేస్తాయి. కానీ ఈ నోరు మాత్రము ప్రయాణం చేస్తున్నా మాట్లాడాల్సిందే, చేతులు పని చేస్తున్నా మాట్లాడాల్సిందే, నిలబడుకునే మాట్లాడాల్సిందే, కూర్చున్నా అంటే నోటిని జాగ్రత్త, కాని మాటలు రానియద్దు అని ప్రియులారు. అందుకోసమే నీ నోటిని, నీ నాలుకను భద్రం చేసుకునేవాడు ఎలాగుంటాడంట? శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. లేకపోతే ఈ నోటితో మాట్లాడే మాటల వలన కొందరికి బాధ కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కక్ష పెట్టుకుంటారు, శత్రువులుగా తయారవుతారు. వాడు ఎప్పుడు మీద పడి కొడతాడో, లేకపోతే చంపుతాడో, లేకపోతే మందిని తీసుకొస్తాడో, ఏం చేస్తాడో పనుకునేప్పుడు, కూర్చునేప్పుడు భయం అవుతుంది. ఊరికంటేనే అని మళ్ళీ తర్వాత మనము పశ్చాత్తాపడాలా, బాధపడాలా, అవసరమైతే వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ చెప్పాలా. ఇది ప్రియులారా. కానీ శత్రువులుగా మనం చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు స్నేహితులుగా, ప్రియమైన వారుగానే మనం ఉండేటట్టు చూసుకోవాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ నోటిని, నీ నాలుకను భద్రం చేసుకో. అట్లా చేసుకుంటే నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకునేవారిగా నువ్వు ఉంటావు. లేకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకునేవారుగా అవుతావు అని మనం చూస్తా ఉన్నాం. అందుకే బైబిల్లో మనం చూసినారో లేదో ప్రియులారా, ఒక మోటువాడు ఉన్నాడు. ఎవరతను? ఏం పేరు అతని పేరు? మోటువాడు. అబిగయలు భర్త. అబిగయలు భర్త మోటువాడు. దావీదెవడు అన్నాడు. రాజునే దావీదెవడు అన్నాడు. ఒకప్పుడు వాళ్ళ కాపర్లకు భోజనాలు పెట్టి వాళ్ళను కాపాడినటువంటి వాళ్ళు, కాపర్లను బాగా చూసుకునే వాళ్ళు, కాపర్లే చెప్పారు, వారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు, వారు భోజనాలు పెట్టారు, మా గొర్రెలను కాసినట్లు కాసినారు. చివరికి దావీదెవడు అని మాట్లాడినాడు ప్రియులారా. ఆ మాటకు ఏమైంది? లాస్ట్కు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. దావీదు రెడీ అయినాడు అబిగేల్ భర్తను చంపడానికి.
కానీ అబిగయలు జ్ఞానవంతురాలు గనక తన భర్త చేసినటువంటి తప్పును బట్టి దావీదు దగ్గరికి వెళ్ళి ఇది నా పాపం అని ఎంచమని దావీదును క్షమాపణ కోరుకుంది. అప్పుడు భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. చూస్తారా, అతని ప్రాణం ఒక నోటి మాట చేత తన ప్రాణమును పోగొట్టుకునే స్థితికి తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే ఇది మన నోరే కానీ ఇతరులను ఏం చేస్తుందంటే మన ఈ నోటి ద్వారా నొప్పి కలిగించే మాటలు వస్తాయి ప్రియులారా. అందుకనే అలాంటి మాటలు రాకుండా మనం భద్రపరుచుకుందాం. నాలుకను కూడా భద్రపరుచుకుందాం. నాలుక బహు కొంచెమైందే, ఇది అదిరిపడుతుంది అని రాయబడింది. ఏం చేస్తుందంట? ఇది అదిరిపడుతుందంట. ఈ అదిరిపడినప్పుడే కదా ఈ కొట్లాటలు, ఈ సమస్యలు వచ్చేది. కాబట్టి అదిరిపడాల్సిన అవసరం లేదు, ఉన్నంతకే ఉంటే సరిపోతుంది, లేకపోతే బీపీలు వస్తాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నాలుకను నోటిని భద్రము చేసుకుందాం. మరొక మాట సామెతలు 3:21 చూడండి. 3:21 నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివద్దు. లెస్సైన జ్ఞానం, వివేచన భద్రం చేసుకో అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇలాగ చాలా మాటలు దైవగ్రంథంలో మనకున్నాయి. ఇంకొక మాటను చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. 8:29 కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని అన్నాడు కదా. వాటిని భద్రంగా ఉంచండి అన్నాడు. ఏది ఇదంటే ప్రియులారా, మందిర ఖజానా, మందిరపు లెక్కలు లేదా మందిరపు ఈవులు, మందిరపు భాగములు కదా, అవి అందరి దగ్గర ఉండవు. అవి యాజకులు పెద్దల దగ్గర ఉంటాయి. అందుకే ఇక్కడ వ్రాయబడి ఉంది యాజకుల యొక్క, లేవీల యొక్క, ఇశ్రాయేలు పెద్దల యొక్క అనే మాట ఉంది. కనుక ఈ మందిరపు నిధులు భద్రంగా ఉంచండి అనే మాట ఉంది ప్రియులారా కదా. మందిరపు నిధులు ఎలాగ ఉంచాలా? భద్రంగా ఉంచాలా. కానుకలు భద్రంగా ఉండాలా. దేవుని భాగాలు భద్రంగా ఉండాలా. కానుకలు దేవుని భాగాలు ప్రియులారా, ఎవరు వాటిని ఆశించకూడదు. అవి ఒకవేళ ప్రభు పరిచర్యకు ఉపయోగపడతాయి, కానీ అప్పుకు ఉపయోగపడవు. అప్పు అడగవద్దు దయచేసి. ఎవరే కానీ కానుక డబ్బులు కానీ దేవుని భాగాలు కానీ మాకు అప్పియండి అయ్యా అని అడగవద్దు. అప్పి ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళి అప్పిప్పించుకోవాలా. అందుకే దేవుని సొమ్మును భద్రంగా ఉంచాలని బైబిల్లో రాయబడింది. పెద్దలైన వారు దేవుని సొమ్మును భద్రపరచాలి. విశ్వాసులు దేవుని సొమ్మును ఆశించకూడదు. దేవుని సొమ్ము అప్పుగా అడగకూడదు. దేవుని సొమ్ము బాకీ అని అడగకూడదు. ఇయ్యకపోతే అలగకూడదు. సంఘానికి రారు కొంతమంది ఇయ్యకపోతే. ఎవరు చెప్పినారు అలాగే దేవుని సొమ్మును ఆశించమని? దేవుని పని కొరకై చేతనైతే ఇయ్యాలా, లేకపోతే ఊరుకండాలా ప్రియులారా. దేవుని సొమ్మును అడగవద్దు దయచేసి. కాబట్టి దేవుని సొమ్ము భద్రపరచాలని బైబిల్లో ఉంది. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. 3:7 నా మార్గాల్లో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొన ఎడలా. ఇక్కడ ఏం చేసినాడు? దేవుడు అప్పగించిన దానిని భద్రంగా గైకొనాలంట ప్రియులారా. దేవుడు మనకి ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ పనిని భద్రంగా గైకొనాలా, భద్రంగా చేయాలా. ఎడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడతావు. దేవుని ఆవరణములను కాపాడాలా. ఎవరు? దేవుడు అప్పగించినటువంటి వారు.
దేవుడు ఎవరికైతే అప్పగించాడో వారన్నమాట. దేవుడు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనాలా, తర్వాత దేవుడు అప్పగించిన దానిని ఆవరణములను కాపాడాలా. ఇంకా ఏమన్నాడు? మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నెక్కిస్తాను. అలాగూ చేస్తే దేవుడు తన భాగ్యాన్ని ఇస్తాడంట ప్రియులారా. ఆ భాగ్యమేమో, ఆ భాగ్యం ఎటువంటిదో, అది ఏ దీవెనో, ఏ ఆశీర్వాదమో. కాబట్టి ఈ విధంగా నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని కదా, నా మందిరం మీద ఒక అధికారిగా లేదా దేవుడు అధికారిగా చేస్తున్నాడు, నా ఆవరణాలు కాపాడు అని చెప్తూ ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యాన్ని నీకు ఇస్తాను. అవును ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనాలా, భద్రంగా చేయాలా. తర్వాత ఆ దేవుని మందిర ఆవరణాలను కాపాడాలా. అక్కడ ఈ నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను. ఇదెంత భాగ్యమో చూడండి. పరిచర్య ఎంత భాగ్యమో, దేవుని పరిచర్య ఎంత భాగ్యం, వాక్య పరిచర్య ఎంత భాగ్యం, పాటల పరిచర్య ఎంత భాగ్యం, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు ఆలకిస్తే ఎంత భాగ్యం, ఆయన వాక్యం వింటే ఎంత భాగ్యం. ప్రియులారా, ఇందులో నుంచే దీవెన ఆశీర్వాదం ఉండేది, వేరే దాంట్లో నుంచి కాదు. కాబట్టి దేవుడు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని భద్రంగా కాపాడాలని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. చివరికి ఒక మాట చదువుకునే ముందుకు సాగుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, పాపం చేసిన వారికి గాఢాంధకారం అగ్ని భద్రపరచబడి ఉంది. ఆయన నమ్ముకున్న దేవుని పిల్లలమైన మనకు ఈ విధంగా మనం భద్రపరచుకుంటే మనకేం భద్రపరచబడి ఉంది. ఒక మాట పేతురు మొదటి పత్రిక 1:5 చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఆ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది కదా. ఇక్కడ కడవరి కాలంలో అని చెప్తున్నాడు. సిద్ధముగానున్న రక్షణ మనకు కలిగింది, విశ్వాసం ద్వారా మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. ఇటువంటి మనకు మీ కొరకు, దేవుని యందు నిలిచిన మీ కొరకు, పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా, సంఘానికి దూరం కాకుండా, పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన మన కొరకు ఏం భద్రపరచబడినాడంటే ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇది గొప్పది ప్రియులారా. అందుకే ఈ లోకంలో ఆ భద్రపరచబడినటువంటి పరలోకంలో భద్రపరచబడిన ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకు భద్రపరచబడి ఉండగా, ఈ లోకంలో మనం భద్రపరచుకోవాలి. దేవుని మాటలను, దేవుని వాక్యాలను భద్రపరచుకోవాలి. దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే వివేచన మనం భద్రపరచుకోవాలి. మన నోటిని, మన నాలుకను భద్రపరచుకోవాలి. మనకు అప్పగించిన దాన్ని భద్రపరచుకోవాలి. దేవుని సొమ్మును భద్రపరచుకోవాలి. ఇంకా వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. ఇలాగ భద్రపరచుకుంటే ప్రియులారా, పరలోకంలో దేవుడు మన కొరకు స్వాస్థ్యాన్ని భద్రపరిచినాడు. చివరికి ఒక మాట చదువుకొని మనం ముందుకు ముగించుకుందాం. ఇదే యోహాను మొదటి పత్రిక 5:18 ఉంది చూడండి. 5:18 ఉంది. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడునో పాపము చేయడం ఎరుగుదమో, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడనగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, పరిశుద్ధ సహవాసం కలిగినటువంటి వారు, దేవుని వాక్యం వినేవారు, సంఘ కూడికలకు వచ్చేవారు, దేవునికి భయపడి జీవించేవారు, నోటిని, హృదయాన్ని, నాలుకను కాపాడుకునేవారు, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన వివేచనను కాపాడుకున్నటువంటి వారు, దేవుని మాటలను భద్రపరుచుకున్నటువంటి వారు కూడా చివరికి వారు
తన్ను కూడా భద్రపరుచుకుంటారు అని వ్రాయబడింది. మనకు మనమే భద్రపరచుకోవాలి ప్రియులారా. అలాగ మనకు మనమే భద్రపరుచుకుంటే దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. సాతానుడు అంటే డైరెక్ట్గా సాతానుడు రాడు. సాతాను పాపం, ఆడెక్కడో ఉంటాడు, డైరెక్ట్గా రాడు. రాజు డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడు, అతను ఎక్కడో ఉంటాడు. కానీ ఎవరిని పంపిస్తాడు? సైనికులను పంపిస్తాడు. సైతాను సైనికులు ఎవరు? సైతాను సైనికులు ఎవరు? మార్క్స్ వార్త 7:21 ఉన్నాయి సైతాను సైన్యం కదా. హృదయంలో ఒకటి ఉంది, పాప సైన్యం. ఇంకా దుష్టుడు అగ్నిబాణములను వేస్తాడు. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పివేటకు మనము శక్తిమంతులంగా ఉండాలని రాయబడింది ప్రియులారా. ఆత్మ అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరవు, ఇట్లా బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. యుద్ధోపకరణాల గురించి ఉన్నాయి. కనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. ఎందుకు? తన్ను భద్రం చేసుకుంటున్నాడు ప్రభునందు ప్రియులారా. అట్లయితే మనం కూడా మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోకపోతే దుష్టుడే వస్తాడు. బైబిల్ చెప్పేది అదే కదా. దొంగ వస్తాడు, దోసుకొని పోతాడు. అందుకే కదా బీరువాలన్నీ బీగాలు భద్రం చేసుకునేది. బీరువాలన్నీ ఇండ్లు ఉంటుంది, ఇంట్లోనే పెట్టి అట్లే ఉన్నాం. ముఖ్యమైన వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ భద్రపరుస్తాం. ఎక్కడ? బీరువాలో. బీరువాలే ఇండ్లు ఉంది అసలు. బీరువాలు లేకపోతే ఇంత పెట్టెలు ఉన్నాయి, పెట్టెలలో భద్రపరుస్తున్నారు. ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకునే వారికే పరలోకమందు స్వాస్థ్యము భద్రపరచబడి ఉంది. యేసు ప్రభువుని నమ్ముకోకుండా పాపంలో ఉంటే గాఢాంధకారము, అగ్ని భద్రపరచబడి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరులారా, ప్రేమైన సహోదరులారా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? నమ్ముకోకపోతే ఇప్పుడే నమ్ముకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? యేసు ప్రభువుని నమ్ముకొని ఊరికే వట్టిగా ఉండడం కాదు, దేవుని మాటలు తలపోసుకోవాలి, దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి, దేవుడిచ్చే జ్ఞానం వివేచనను భద్రపరచుకోవాలి కదా. నాలుకను నోటిని భద్రపరచుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి కదా. అప్పుడు ఒకరోజు పరలోకంలో మనకు తన స్వాస్థ్యాన్ని అటువంటి వారికి ఆయన భద్రపరుస్తాడు. ముఖ్యంగా దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. మనల్ని మనము భద్రము చేసుకోవాలి అని మనం చూస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు తెలియజేసిన వర్తమానం కొరకై స్తోత్రములు. పాపం చేసేవారికి గాఢాంధకారం అగ్ని భద్రపరచబడి ఉన్నది. మిమ్మల్ని నమ్ముకొని మీ రక్తంలో కడగబడిన మీ పిల్లలు వాక్యాన్ని, దేవుని మాటలను హృదయంలో భద్రపరచుకోవాలని, నోటిని నాలుకను భద్రపరచుకోవాలని, అప్పగించిన దాన్ని భద్రపరచుకోవాలని, మందిరపు నిధులను భద్రంగా కాపాడాలని మీరు తెలియజేసిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము విన్న మాటలను దీవించండి. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు అని ముట్టడు అని వ్రాయబడి ఉన్నది. ఇలాగ భద్రపరుచుకున్నటువంటి మాకు పరలోకమందు స్వాస్థ్యం ఉంది అని మీ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అవును తండ్రి, మేము విన్న ఈ మాటలను దీవించండి. చెదరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి చెదరి వెళుతున్నాము తండ్రి. ఆమెన్.